అది మన కోసం చేస్తున్నట్టు యువత, అది అసలు మన కోసం కాదు. మనలాంటి మామూలు జనం కోసం, 99% జనం కోసం కొంచెం ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నా పర్వాలా మనకి, దాని చేతిలో ఏదో డబ్బులు ఉంటే ఏదో రకం బతుకుతాం. సామాన్యుడి కోణంలో చూస్తే మాట్లాడుకోవాల్సిన ఇవే అంశాలు. అంతకుముందు పసుపు కుంకుమ ఏపీలో ఎలక్షన్ల ముందే కరెక్ట్గా ఎవడ పసుపు అంటారు కదా. బంగారం భారతదేశంలో ఎన్ని వేల టన్నుల బంగారం ఉంది జనం దగ్గర. బ్యాంక్ డిపాజిట్ల భయం ఇప్పటికైతే లేదు కదా భారతదేశంలో బ్యాంకుల్లో. నాకు తెలిసిన కేసే ఒకటి చెబుతా. ఫీజు రీంబర్స్మెంట్, పూర్ ఫ్యామిలీ, చిన్న గేదెలు ఉండే 2 ఎకరాలు ఉండేవి. ఫీజు రీంబర్స్మెంట్ మీద ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అమెరికా పోయి జాబ్కి వెళ్ళాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళాడు. మన ఎకానమీ కూడా బూస్ట్ వచ్చింది కదా. వై అది పాపులర్ స్కీమ్ ఎలా అవుతుందండి? అసలు ఏనుగులు పోయే కంతలు వేసి ఎలుకలు పోయే కంతలు పట్టుకుంటే ఏం ఉపయోగం? మరీ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ లాంటి స్లాబులు తగ్గిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి ఉపయోగం, కట్టనోడికి ఎంతమంది కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్, ఎంతమందికి ఉంది అంత ఆదాయం? ఇది ఆల్రెడీ ఖర్చు పెట్టగలిగిన వాడికి నేను మిగిలే ఏర్పాటు చేస్తున్నాను డబ్బు అని. ఆల్రెడీ ఖర్చు పెట్టాలి, చేతిలో పైసా లేని రోడ్డు మీద పాపర్గా ఉన్నవాడికి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీగా ఉన్నవాడికి ఈ రోజు ఎలా గడుస్తుందని వెతుక్కునేవాడికి రోడ్డు మీదకి వచ్చి వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. మన ముందుకు మరో బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం పాపారావు గారు. పాపారావు గారు, బడ్జెట్ అనగానే చాలామంది లైట్ తీసుకుంటారు. అయితే ఈసారి చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు కావచ్చు, దేశంలో నెలకొన్న పరిస్థితులు, పొరుగు దేశాలతో టెన్షన్స్, ఇవన్నిటి మధ్య కేటాయింపులు ఎలా ఉండాలి అనే ఆసక్తి ఉంది. ఇదే సమయంలో వీటన్నిటి గురించి మాట్లాడడానికి ముందు నిన్న ఏపీ బీజేపీ ముఖ్య నాయకురాలు పురంధరేశ్వరి గారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఒక ముఖ్యమైన ప్రతిపాదన చేశారు. క్రెడిట్ కార్డు వడ్డీలపై నియంత్రణ అవసరమని ఆమె కోరారు. దీనిపై మీరు ఏమంటారు? అంటే మీరు అన్నట్లు బడ్జెట్ అంటే ఏంటి అనే ప్రశ్న, జనరల్గా బడ్జెట్ అంటే కొంతమందికి ఆసక్తి ఉంటుంది కానీ చాలామందికి బడ్జెట్ ఏదో బోర్గొట్టే వ్యవహారం అన్నట్లుగా ఏం వింటామో అర్థం కాదు మనకని అంటారు. జనరల్గా అనిపే ఫీలింగ్ వస్తుంది బడ్జెట్ గురించి. ఆ రోజు జనరల్గా ఉండే పర్సెప్షన్ అది. అయితే ఏంటంటే బడ్జెట్లో కొన్ని మాటలు నిజంగానే అర్థంగా విసుగు పుట్టిస్తాయి కామన్ మ్యాన్కి. ఫస్ట్లో వాళ్ళు చెప్పే రెవెన్యూ డెఫిసిట్ అంటారు, ఫిస్కల్ డెఫిసిట్ అంటారు, ఇవన్నీ మాటలన్నీ విసుగు కలిగిస్తాయి. కానీ సరే, కొన్ని మాటల్ని పక్కన పెట్టినా బడ్జెట్ సారాంశాన్ని అర్థం చేసుకుంటే, సారంలో బడ్జెట్ ఏంటి, ఆ మాటలన్నీ అందరికీ, కామన్ పీపుల్కి అందరికీ టెర్మినాలజీ అంతా రావాలని మనం అనుకోలేము. కానీ ఏంటంటే ఈ బడ్జెట్ ఏం చేయబోతుంది ఈ దేశంలో? ఎందుకంటే బడ్జెట్ తాలూకు ఇంపార్టెన్స్ ఎక్కడుందంటే, ఒక కుటుంబం బడ్జెట్ లాగే. ఒక కుటుంబం బడ్జెట్ ఎలా ఉంటుందంటే, నెలవారీ వచ్చిన జీతం ఉందనుకోండి, శాలరీ ఉంది. శాలరీని ఈ నెలలో ఏ ఖర్చులు ఉన్నాయి మనకి, ఈ శాలరీ దేనికి ఎట్లా కేటాయించుకోవాలి, ప్రయారిటీస్ అని, ప్రాధాన్యతలు. బడ్జెట్లో ప్రాధాన్యతలు ఉంటాయి కుటుంబం ప్రాధాన్యతల ప్రకారం. ఎందుకంటే అపరిమితంగా అన్ని కోరికలు తీర్చుకోలేరు కదా ఒక నెల ఆదాయంలో. కాబట్టి ఏంటంటే ఆ నెల ఇంపార్టెంట్ ఏం చేయాలి, వేటికి అంత పెట్టుకోవాలి, కొంత పొదుపు పోతం ఏమైనా ఉంటే సాధ్యమైతే పొదుపు, ఇట్లా ప్లాన్ చేసుకుంటారు. అట్లాగే దేశ బడ్జెట్ కూడా అంతే. రెండోది అనేది ఏంటంటే, మీరు అడిగిన క్రెడిట్ కార్డు విషయం. సో క్రెడిట్ కార్డు విషయంలో చాలామందికి ఒక టెంప్టేషన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక కల్చర్ వచ్చింది. 1990 సంస్కరణలో మంచి అంత జరిగిందో చెడు కూడా అంత జరిగింది. ఆ చెడులో భాగం ఏంటంటే కన్జ్యూమరిజం. అవసరం లేకపోయినా కొనటం. చాలామంది విప్పని ప్యాకెట్లు చాలా ఉంటాయి ఇంట్లో. చాలామంది ఇళ్లల్లో ఏ అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో, ఇంకో దానిలో తెప్పించి అసలు ఆ ప్యాకెట్టే విప్పకుండా అవతల పడేసి ఉన్నాయి. ఎన్నో ఉంటున్నాయి. చాలా కుటుంబాలు ఇద్దరు అంటే ఏంటంటే కొంటున్నారు ముందు టెంప్ట్ అయ్యి. దే డోంట్ నీడ్ ఇట్. ఇల్లంతా ఒక మినీ మార్ట్ లాగా తయారవుతుంది, దుకాణంలాగా తయారు చేస్తున్నారు వాళ్ళ ఇంటిని. ఈ టెంప్టేషన్స్ వల్ల ఏమవుతుంది, విపరీతంగా అప్పులు పాలవుతున్నారు జనం. దానిలో అంటే అవసరమై చేయటం వేరు. క్రెడిట్ కార్డు ఉంది, సరిగ్గా వాడుకోమనే కదా. అదే కాకుండా మీకు ఏమవుతుంది, ఇంకోటి క్రెడిట్ కార్డు ఇంకో పర్పస్ ఏముంటుంది జనరల్గా. సరే, అది కొంచెం సైడ్ పక్క వ్యవహారం అయినా, మీకు కొన్ని మ్యాగజైన్స్ కానీ కొంచెం ఇంటర్నేషనల్గా ఏదైనా సబ్స్క్రైబ్ చేయాలి ఇట్లాంటివి ఏమైనా అనుకున్నప్పుడు, మీ క్రెడిట్ కార్డు లేకపోతే ఇంకో దారి లేదు. మీ డెబిట్ కార్డు యాక్సెప్ట్ చేయదు సిస్టమ్. ఇట్ ఓన్లీ యాక్సెప్ట్స్ క్రెడిట్ కార్డు కొన్ని సందర్భాల్లో. అందుకని క్రెడిట్ కార్డు ప్రతి వాళ్ళకి తప్పనిసరిగా ఉండాల్సిన అగత్యం ఏర్పడింది. అన్ని ప్రోడక్ట్స్ డెబిట్ కార్డుతోనే మీరు కొనాల్సి వచ్చినప్పుడు. కొన్ని క్రెడిట్ కార్డు తప్పితే తీసుకోవు. వీసా, మాస్టర్ ఇట్లాంటివి తీసుకుంటాయి. చాలా సమస్యలు ఉంటాయి.
అందుకని ఏంటంటే ప్రధానంగా నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు ఏంటంటే క్రెడిట్ కార్డు మీరు వాడుకుంటే కనుక ఒక నెలలో వాడితే ఆ నెలలో వాడిన మేరకు మొత్తం మీరు ఆ నెలలోనే కట్టేయండి. డెడ్లైన్లో ఆ ఫిక్స్డ్ డేట్ ఉంటుంది కదా, ఏ డేట్కి కట్టాలనేది. మొత్తం ఒక 15,000 వాడారనుకోండి, ఆ 15,000 కట్టేయండి ఆ నెలలో. అంతేగాని ఓ 1000 మినిమం అమౌంట్ కట్టి ఆ 14,000 నెమ్మది కడతారనుకుంటే ఆ తర్వాత భారం బాగుపడుతుంది. ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డ్ అది తీసుకుంటారు. ఈ అధిక వడ్డీలు ఇంట్రెస్ట్ 20-30%. ఇప్పుడు అమెరికాలో కూడా అది జరుగుతుంది కదా. అవును. అమెరికా లాంటి చాలా రూల్ బౌండ్ నేషను, ప్రజల ప్రయోజనం కోసం అక్కడున్న ప్రజలు, ప్రపంచ ప్రజలు కాదు కానీ తన ప్రజల ప్రయోజనాల కోసం బాగా పనిచేస్తుంది అనుకునే అమెరికా వ్యవస్థలోనే 20-30% క్రెడిట్ కార్డు ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. అవును. దాని ఇప్పుడు అమెరికాలో కూడా అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు, 10% తగ్గించని ట్రంప్ కూడా అడుగుతున్నాడు కదా. అవును. క్రెడిట్ కార్డు మీద ఇంట్రెస్ట్ రేట్ని 10%కి ఒక సంవత్సరం అయినా కనీసం ఒక సంవత్సరం పాటు 10%కి ఉంచండి. అవును. జనాలు అలాంటి అప్పులు గరిష్ట పరిమితే మన దగ్గర కూడా అడుగుతుంది. ఇప్పుడు విధించారని మీరు అడిగినటువంటి పురంధరేశ్వరి. పురంధేశ్వరి గారు అడిగిన ఇదేంటంటే అమెరికా చూసారు, నేను అడిగినా ఇక్కడ కూడా చాలా మందికి సమస్య ఉంది సార్. చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ అప్పుల పాలై కొత్తగా కొనుగోలు శక్తి లేదు. మీరు అన్నట్లుగా ఏంటంటే ఒక్క క్రెడిట్ కార్డు మీద చేసిన అప్పు తీర్చడానికి ఇంకో క్రెడిట్ కార్డు తీసుకుని అప్పు చేసి ఈ అప్పు తీరుస్తున్నారు. అంటే వాళ్ళు సొంతానికి కూడా వాడుకోవటాలు అప్పు చేసిన డబ్బులు సొంతానికి వాడుకోకుండా ఇంకో వేరే అప్పు తీర్చడానికి వాడేది. ఒక తోట అప్పు చేస్తాడు, ఇంకో తోట అప్పు తెచ్చి దాన్ని తీరుస్తాడు, ఇట్లా తిప్పుతూ ఉంటాడు సర్కిల్. అప్పులో కూరుకుపోవడం అది చాలా ప్రమాదకరమైంది. ఏదో రోజు అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది కుటుంబాలకు. కానీ చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లాంటివి చూస్తున్నాం కదా అప్పుల పాలై. సో ఏంటంటే మీరు అప్పు తీసుకుంటే జాగ్రత్తగా జుడిషియస్గా తీసుకోండి. జాగ్రత్తగా నిజమైన అవసరాల కోసం అప్పు తీసుకోండి. అది ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు డెబిట్ కార్డు ఉందండి, డెబిట్ కార్డులు వాడినట్టే వాడాలి క్రెడిట్ కార్డు కూడా. డెబిట్ కార్డులో ఒక లిమిట్ దాటితే మీరు వాడలేరు కదా డెబిట్ కార్డు, డబ్బులు అయిపోతాయి అకౌంట్లో అకౌంట్లో ఉన్నంతసేపు. ఇది కూడా అలాగే వాడుకోవాలి. మీకు ఎంత వాడాలంటే అంతే వాడాలి, ఎంత కట్టగలము అంతే వాడాలి. ఉంది కదా అప్పిస్తున్నాడు కదా అని తీసుకుంటే అది చాలా కష్టం, చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. లేకుండా మనం కనుక ఇష్టానుసారం వాడితే క్రెడిట్ కార్డు ఇది డేంజర్. అంటే మామూలుగా ఏంటంటే మనకి ఎమర్జెన్సీలకు ఉపయోగపడాలి క్రెడిట్ కార్డు ఏదన్నా. ఒకవేళ దీనిపై సానుకూల నిర్ణయం కనుక తీసుకుంటే కొంతమేరకు ఈ ఉద్యోగులకు క్రెడిట్ కార్డు వాళ్ళ వరకు బెనిఫిటే కదా. బెనిఫిట్ ఖచ్చితంగా బెనిఫిట్. అంటే మళ్ళీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే 20% ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకోండి, 30% ఉందనుకోండి, 10%కి వచ్చిందనుకోండి, ఇంట్రెస్ట్ రేటు తగ్గించారనుకోండి, దాని మీద కంట్రోల్ పెట్టారు, క్యాప్ పెట్టారు, సీలింగ్ పెట్టి 10%కి వచ్చింది. అది ఆ పైన ఒక 20% మిగులుతాయి కదా, 30%. మళ్ళీ ఆ డబ్బులతో వ్యవహారాలు మొదలు పెడితే కన్జ్యూమరిస్ట్ వ్యవహారాలు మొదలు పెడితే కష్టం. అంటే కోలుకోవటానికి ఇప్పుడు పొరపాట్లు జరుగుతాయి, టెంప్టేషన్తో కొంటారు, కానీ దాన్ని ఆ డబ్బుల్ని కొంచెం కోలుకోవటానికి ఇతర అప్పులు చేస్తారు, నియంత్రణలో వాడుకుంటూ ఇప్పటికైనా పొరపాట్లు జరుగుతాయి, కానీ మళ్ళీ రీకన్సిడర్ చేసుకొని పొరపాటు నిర్ణయాన్ని వాడుకోవటానికి. ఇట్లాగే కాదు, చాలా వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి మన బెట్టింగులు, ఊరికే దీనికి సంబంధం లేదు కానీ చెబుతున్నా, ఎట్లా అప్పుల పాలై జనం ఏ విధంగా ప్రాణాలు పోతున్నాయి అనేది, ప్రాణాలు తీసుకుంటున్నారు. యూత్ చాలా పెద్ద స్థాయిలో కుటుంబాలే చచ్చిపోతున్నాయి ఆర్థిక సమస్యలతో. ఇవన్నీ ఏంటంటే ఒకటి నిజంగానే సమస్యలు చాలామందికి ఉన్నాయి, చాలామంది. మీరు అన్నట్టు ఇది బడ్జెట్కు సంబంధం లేని వ్యవహారమే కావచ్చు, కానీ సామాన్యుడి కోణంలో చూస్తే మాట్లాడుకోవాల్సిన ఇవే అంశాలు. అది నిత్య జీవితంలో ఇది పెద్ద సమస్యే కదా. నిత్య జీవితంలో చాలామందికి ఇప్పుడు బంగారం తాకట్టు పెట్టుకునేది పెరిగిపోలా. భారతదేశంలో ఎన్ని వేల టన్నుల బంగారం ఉంది జనం దగ్గర, వేల టన్నుల బంగారం ఉంది, 30,000 టన్నుల దాకా ఉందని ఏదో అంచనాలు. అట్లా అంత బంగారం ఉన్న దేశంలో బంగారాన్ని ప్రాణప్రదంగా చూసుకొని బంగారం ఎక్కడ అసలు కొత్తగా కొంటం తప్పితే ఉన్నది అమ్మకూడదు, ఉన్నది తాకట్టు పెట్టకూడదు అని అంత ప్రాణప్రదంగా చూసుకుంటారు కదా. అట్లాంటి దేశంలో చాలామంది ఈరోజు మధ్యతరగతి వాళ్ళు తమ ఆదాయ అవసరాల కోసం బంగారం తీసుకెళ్లి బ్యాంకుల్లో కుదరబెట్టుకొని మళ్ళీ దాన్ని విడిపించుకోలేక అది వేలానికి వస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి. బంగారం వేలానికి వస్తుంది, వాళ్ళు విడిపించుకోలేక పెట్టిన కుటుంబాలు బంగారం వేలానికి వచ్చి వేలం అవుతుంది. సో ఇట్లాంటి సందర్భంలో ఇదొక ఉపశమనం, అదొక మేజర్. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఇలాగే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచి సర్ప్రైజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి బీజేపీ ముఖ్య నేత ఈ ప్రతిపాదన చేయడం, సరిగ్గా బడ్జెట్కు 10 రోజుల ముందే ప్రతిపాదన చేయాలంటే ఇది అమల్లోకి వస్తుందని ఆల్రెడీ ఒక అంచనాకు రావచ్చు అని భావించవచ్చా మనం? బహుశా ఆమెకి ఏమైనా క్లూ ఉండొచ్చు ఆ మేరకు. అంటే ఆమె చెప్పిందని మనం ఆన్లైన్ కానీ లీక్ చేసిందని ఆమెకి ఏమైనా క్లూ, లేకపోతే ఆమె విషయం కావచ్చు, ఏదైనా మనం చెప్పలేం కదా. జనరల్గా వాళ్ళకున్న పర్సెప్షను, వాళ్ళకున్న అంటే ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటాం. పవర్లో ఉన్నవాళ్ళు క్యాబినెట్లో లేకపోతే సెంట్రల్ ఎంపీగా ఉన్న వాళ్ళ నోటి నుంచి వచ్చిందంటే అట్లీస్ట్ దే ఆర్ క్లోజ్ టు పవర్ క్వార్టర్స్ కదా. అందుకని వాళ్ళ నోటి నుంచి వచ్చిందంటే దానికి కొంత ఆశ జనాల్లో కలగటం.
సో జరిగితే మంచిదే, చూద్దాం, లెట్ అస్ వెయిట్. అండ్ చాలా జరగాలి ఇలాంటివి, ఒకటే కాదు. అయితే ఇలాగే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ విషయము ప్రస్తావనకు వచ్చేసరికి బ్యాంక్ డిపాజిట్ల మీద ఇచ్చే అవునవును. వడ్డీ అవును కనీసం 9%కి తక్కువ కాకుండా ఉండాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు పెడుతున్నారు. అవును అలాగే ఇచ్చే వడ్డీ మీద టీడీఎస్ ఉండకూడదని. అదే మంచిదే అండి. ఇప్పుడు హోమ్ చాలా లోన్లు మంది కూడా. బ్యాంక్ డిపాజిట్లు పెట్టినప్పుడు బ్యాంక్ డిపాజిట్లు పెట్టడం తగ్గిపోయింది. అవును. ఎందుకంటే మీకు బ్యాంక్ డిపాజిట్ మీద కంటే బయట రకరకాల మార్గాల్లో పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి అనేది వచ్చింది ఆల్రెడీ. అవును. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే ఎక్కువ వస్తాయని, లేకపోతే అసలు బంగారం కొంటే రికార్డ్ ప్రాఫిట్స్ అయ్యి మామూలుగా కాదు కదా. అట్లా అయిపోయిన తర్వాత బ్యాంక్ డిపాజిట్లు తగ్గిపోయినాయి. బ్యాంకు లెండింగ్కి బ్యాంక్ ఎట్లా అప్పు ఇవ్వగలదు మనకి? బయట మనం అప్పు తీసుకుంటే డిపాజిట్ల నుంచి. మనం డిపాజిట్ చేస్తే ఇంకోళ్ళు అప్పు తీసుకుంటారు దాని మీద. ఇట్లాగే బ్యాంక్ సర్క్యులేట్ రొటేట్ చేస్తుంటుంది. అవును. వాళ్ళు ఇచ్చే అప్పుల మీదేమో ఒక కాస్త పర్సెంట్ ఎక్కువ వేసుకొని ఇంట్రెస్ట్, వాళ్ళు ఇచ్చే డిపాజిట్ మీద వాళ్ళ డిపాజిట్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ తక్కువ పెట్టుకుంటారు దాంతో కంపేర్ చేస్తే, వాళ్ళు ఇచ్చే అప్పులతో పోలిస్తే. సో ఇట్లా వాళ్ళు బ్యాంకు మేనేజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ బ్యాంకు డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ చాలా తక్కువ ఉండటం వల్ల చాలామందికి అక్కడ పెట్టడం ఎందుకు పెట్టి, కాకపోతే బ్యాంక్ డిపాజిట్ సేఫ్. ఈ డిమాండ్ ఎందుకు వస్తుంది? మీ షేర్ మార్కెట్లో పెడితే వస్తే బంపర్ ప్రాఫిటో, లేకపోతే ఏదో రికార్డు ఒక 20% ఏదో రిటర్న్ రావచ్చు, లేకపోతే మొత్తం గల్లంత అవ్వచ్చు. కాబట్టి బంగారం ఇప్పుడు ప్రస్తుతానికి సేఫ్గా కనపడుతుంది. ప్రస్తుతాలు అలా ఉండకపోవచ్చు కదా, అది కూడా తగ్గితే ఉంది మళ్ళీ పోతుంది. సో ఆ భయాలు ఉంటాయి మీకు, అన్సర్టినిటీ. బ్యాంక్ డిపాజిట్లో ఆ భయం ఇప్పటికైతే లేదు కదా భారతదేశంలో బ్యాంకుల్లో. కాబట్టి స్టేట్ బ్యాంకులోనో, ఇంకో బ్యాంకులోనో, ప్రైవేట్ బ్యాంకులోనో, లేకపోతే ఎక్కడైనా పెట్టుకుంటే వస్తుంది మీకు వడ్డీ. అది గ్యారంటీడ్. అక్కడ ఉంటే నెల ఇంత దీనిలో మన ప్లానింగ్ మనం చేసుకుని బతకచ్చు అని. కానీ ఇక్కడ మన డిమాండ్లో కూడా ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ ఉందంటే, మీరు బ్యాంక్ డిపాజిట్ల మీద వడ్డీ పెంచమంటున్నారు. దట్ ఈస్ గుడ్, అది బ్యాంకులో కూడా అవసరమే. ఎందుకంటే డిపాజిట్లు రావాలంటే వాళ్ళకి అవసరం. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ తీసేయమంటున్నారు. వాళ్ళు కట్ చేయటం, మనం మళ్ళీ క్లెయిమ్ చేయటం, ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అది మంచిదే. తర్వాత కాకపోతే ఇక్కడ ఎక్కడ ఉందంటే, మీకు ఇతరత్రా కూడా మనం కొన్ని హౌసింగ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ క్యాప్ పెట్టమంటున్నాం. ఎందుకంటే దాటకుండా ఇంట్రెస్ట్ ఇవ్వండి లోన్స్ అని. ఇప్పుడు బ్యాంకులు ఎలా ఇస్తాయి, మనం ఒకటి ఆలోచించాలి కదా. ఈ రెండు కాంట్రడిక్షన్ మాట్లాడతాను నేను. బ్యాంక్ కూడా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడా ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్. అది పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ప్రజల కోసం పనిచేయాలి. చేస్తుందా లేదా అది తర్వాత వేరే విషయం చర్చ. కానీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసేది కూడా కమర్షియల్ వైబిలిటీ ఉండాలిగా. వాళ్ళు నిలదొక్కోవాలి కదా. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఏమో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోదు కదా బ్యాంకుల్ని. కాబట్టి వాళ్ళు కమర్షియల్ వైబిలిటీ ఉండాలంటే వాళ్ళు డిపాజిట్ మీద వడ్డీ ఇంత ఇస్తుంటే వాళ్ళకు వచ్చే వడ్డీ కూడా కాస్త ఎక్కువే ఉండాలిగా. వాళ్ళకి అప్పు ఇచ్చినప్పుడు వచ్చే వడ్డీ ఎక్కువ ఉంటే వాళ్ళు డిపాజిట్ మీద వడ్డీ మీరన్నా 9%, మనం అడిగిన 9% ఇస్తారు. కానీ మనం తీసుకునే అప్పు మీదేమో వడ్డీ రేట్ తక్కువ ఉండాలి. మనం పెట్టే డబ్బులు, బ్యాంకులో పెట్టే డబ్బుల మీద మనకి ఎక్కువ రావాలంటే తలకిందులు లాజిక్ కదా, అలా సాధ్యం కాదు. బ్యాంకులు నష్టపోతాయి అలా. ఏంటంటే అంటే ఇప్పుడు అడిగే వాళ్ళలో నేను అనుకోవటం, అప్పులు తీసుకునే వాళ్ళు ఒకటి అడుగుతుంటారు, డిపాజిట్ చేసేవాళ్ళు. 2 సెక్షన్స్ ఉంటాయి కదా. మాకు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ కావాలి. హౌసింగ్ లోన్ తీసుకునే వాళ్ళకి జనరల్గా మనకి లోన్ మనం బ్యాంక్ నుంచి తీసుకుంటాం. నేను రిటైరీని, లేకపోతే ఇంకొక పెన్షనర్ని నేను బ్యాంకులో పెట్టుకొని వడ్డీ తీసుకుంటా. అట్లాగే 2 రకాల సెక్షన్స్ ఉంటాయి సమాజంలో. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం. హౌసింగ్ లోన్స్ అంటే మరి పెరుగుతున్నాయి హోమ్ లోన్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే సార్, రైట్ నౌ దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ది ఎకానమీ. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నారు కదా, బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నారు. తగ్గించాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి. ఇంకా తప్పితే మనీ సర్క్యులేషన్ పెరగదు ఎకానమీలో. ఎందుకంటే ఈఎంఐ లాంటివి ఉన్నాయనుకోండి, మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కనుక తగ్గితే కనుక మనం కట్టే అమౌంట్ తగ్గుద్ది. బ్యాంక్కి తగ్గితే ఆ మేరకు మన దగ్గర డబ్బులు మిగులుతాయి, మనం ఖర్చు పెట్టుకోవడానికి ఉంటాయి మన అవసరాల కోసం. కాబట్టి మన ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలనుకుంటున్నాం. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలని ఒక పక్క పాలసీ పరంగా కూడా రిజర్వ్ బ్యాంకు ఆలోచన కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆలోచన కానీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలని. అమెరికా లాంటి చోట్ల ట్రంప్ అయితే ఒత్తిడి పెడుతున్నాడుగా ఫెడరల్ బ్యాంక్ మీద. నువ్వు రాజకీయ ఒత్తిడి పెడుతున్నాడు ఫెడరల్ బ్యాంక్ మీద. దాని మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది అమెరికాలో కానీ ప్రపంచంలో కానీ. ఎందుకంటే ఫెడరల్ బ్యాంక్ మీద ఒత్తిడి పెట్టి నువ్వు రాజకీయాల ఒత్తిడి వస్తే అది ఇండిపెండెంట్గా లేకపోతే ఫెడరల్ బ్యాంకు, అది ఫైనాన్స్ వ్యవస్థకే ప్రమాదం, ప్రపంచ ఫైనాన్స్ వ్యవస్థకే అనేది అక్కడ మాట. కానీ ఒత్తిడి పెడుతున్నాడు. ఎందుకంటే అతనికి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే జనాలకి ఎకానమీలో డబ్బులు ఉంటాయి. జనాల చేతిలో డబ్బులు ఉంటే అతనికి పొలిటికల్గా మైలేజ్ ఉంటుంది. రాజకీయ నాయకుడు ఆలోచించేది ఒకటి, ఫెడరల్ బ్యాంక్ ఆలోచించేది ఒకటి. ఫెడరల్ బ్యాంక్ అతను అధికారి, పబ్లిక్ జవాబుదారీ కాదు. అతను ఆలోచించేది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనో, ఎకనామిక్ స్టెబిలిటీ అనో, ఆ యాంగిల్ నుంచి ఉంటుంది. సో అట్లాగే భారతదేశంలో కూడా ఎవరైనా ఈ రాజకీయ నాయకులకి ఏముంటుంది, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించాలని మనకి ఇక్కడ ఉంటుంది. బ్యాంకు మ్యాండేట్ వేరే ఉంటుంది. బ్యాంక్ మ్యాండేట్ ప్రకారం దానికి ఉండే క్వశ్చన్స్ వేరు. సో అందుకని ఏంటంటే ఈ వడ్డీ రేట్లు తగ్గించింది. నేనేం వడ్డీ రేట్లు తగ్గించడానికి వ్యతిరేకం కాదు. ఆ ఫర్ ఇట్ మనీ సర్క్యులేషన్ పెరగాలి ఎకానమీలో అని మాట్లాడేవాడిని, డిమాండ్ పెరగాలంటే.
కానీ నేను చెప్తుంది ఏంటంటే కాంట్రడిక్షన్స్ చెబుతున్నా. మనం ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని కోరుకుంటాం, మనం పెట్టే డిపాజిట్ మీద మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాం. దీస్ ఆర్ ఆల్ కాంట్రడిక్షన్స్. కాబట్టి వీటిని రిజాల్వ్ చేసే పద్ధతిలో రిజాల్వ్ చేయాలి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ది రిడక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ రేట్. అట్లా మాట్లాడుతున్నాను నేనంటే డిపాజిటర్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వద్దని అన్నానని కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని అన్నానని కాదు. అంటే జనరల్గా ఇవన్నీ జరుగుతున్నది వేరే కారణంతో. ఆ కారణం అనేది షేర్ మార్కెట్ కారణంతో. షేర్ మార్కెట్కి ప్రయోజనం చేకూర్చడం కోసం వడ్డీ రేట్ల వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం ఉండకూడదు షేర్ మార్కెట్ అని ఎందుకు చెబుతుంది రిజర్వ్ బ్యాంకు, ఎందుకు మ్యాండేట్ ఉంది దానికి? అది దాని ప్రకారమే పనిచేయాలి. రిజర్వ్ బ్యాంకు 6% ద్రవ్యోల్బణం దాటిందంటే రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచేస్తుంది ద్రవ్యోల్బణం తగ్గించడానికి. ఆ మ్యాండేట్ ఎందుకు ఉంది? మన కోసం అని చెబుతారు. జనానికి ధరలు పెరగకుండా ఉండటం కోసం ద్రవ్య చలామణిని తగ్గించడం ద్వారా, మనీ సర్క్యులేషన్ తగ్గించడం ద్వారా వడ్డీ రేట్లు పెంచి ఆ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే బయట మనీ సర్క్యులేషన్ తగ్గితే ఆటోమేటిక్గా ధరలు తగ్గిపోతాయి, డిమాండ్ తగ్గుద్ది కదా. అట్లా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం మేము వడ్డీ రేట్లు పెంచుతున్నాం, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది 6% పైన అని చెబుతారు. అది మన కోసం చేస్తున్నట్టు చెబుతారు. అది అసలు మన కోసం కాదు. మనలాంటి మామూలు జనం కోసం, 99% జనం కోసం కొంచెం ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నా పర్వాలా మనకి. కానీ చేతిలో ఏదో డబ్బులు ఉంటే ఏదో రకం బతుకుతాం. మనకి డిమాండ్ ఉండాలి, మార్కెట్లో డిమాండ్ కోరుకుంటాం జనాలు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తుంటారంటే చెప్పేది మన పేరు, నిజానికి దానివల్ల ఎవరికి ఉపయోగం? షేర్ మార్కెట్లో ఉపయోగం. ద్రవ్యోల్బణం ఆ 4 to 6% మధ్యలో కంట్రోల్ చేయడం మీకోసం నా కోసం కాదు, షేర్ మార్కెట్ కోసం. ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా పెద్ద ఎత్తున భారతదేశ మార్కెట్లోకి వస్తారు. ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నారు పెట్టుబడులు, కానీ వాళ్ళ పెట్టుబడులు చాలా ఉంటాయి భారత మార్కెట్లో. వాళ్ళు వచ్చి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? డాలర్లో, పౌండ్లో ఏదో తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారు. కానీ డాలర్లు, పౌండ్లతో వాళ్ళు భారతదేశ షేర్ మార్కెట్లో షేర్లు కొనలేరు, రూపాయలతోనే కొనాలి. అంటే వాళ్ళు వచ్చినప్పుడు డాలర్లు, పౌండ్లు మన బ్యాంకులకు ఇచ్చేసి రూపాయలు తీసుకుంటారు. డాలరు మన బ్యాంక్కి ఇచ్చి వాళ్ళు రూపాయలు తీసుకున్నప్పుడు డాలరు = రూపాయి 70 ఉందనుకోండి, $1 ఇస్తే 70 రూపాయలు వచ్చినాయి. వాళ్ళకి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళకి తర్వాత కొంతకాలానికి లాభాలు వస్తాయి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటారు. వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? రూపాయలు వస్తాయి, మళ్ళీ వాళ్ళకి అమ్మితే షేర్లు రూపాయలు వస్తాయి. అప్పటికి రూపాయి వాల్యూ పడిపోతే, రూపాయి వాల్యూ $80 రూపాయలు అయింది అనుకోండి, 10 రూపాయలు పడిపోయింది కదా. అంటే వాళ్ళు డాలర్ వాళ్ళు ఇచ్చే రూపాయలకి తక్కువ డాలర్లు వస్తాయి రిటర్న్లో. అమ్మేసిన తర్వాత వాళ్ళు డాలర్లుగా మార్చుకునేటప్పుడు తక్కువ డాలర్లు వస్తే లాభం మీకు లాభం 10% లాభం కనపడుద్ది మామూలుగా అయితే చూస్తే. కానీ డాలర్లలో లెక్కేసుకుంటే, మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు వచ్చే డాలర్లో లెక్కేసుకుంటే 5% కనపడుద్ది. అంటే మీ ప్రాఫిట్ తగ్గిపోద్ది షేర్ మార్కెట్లో. మీ లాభాలు డాలెక్స్ అంటారు దాన్ని. డాలర్ ఇండెక్స్లో మీ లాభాలు ఎంత? రూపాయిలో లాభాలు వచ్చినాయి సరే, దాన్ని డాలర్గా కన్వర్ట్ చేసుకుంటే ఆ లాభాలు ఉన్నాయా లేవా, పోయినాయా? ఎందుకంటే రూపాయి పడిపోతే డాలర్లో వచ్చిన మీ లాభం తగ్గుద్ది. కాబట్టి డాలెక్స్లో మీ లాభం ఎంత, రూపీ వాల్యూలో మీ లాభం ఎంత, డాలెక్స్లో మీ లాభం. అందుకని ఏంటంటే వాళ్ళ కోసం రూపాయి విలువ పడిపోకూడదు. రూపాయి విలువ పడిపోవటం అంటే ద్రవ్యోల్బణం అది సేమే కదా. ద్రవ్యోల్బణం అంటే రూపాయి కొనుగోలు శక్తి పడిపోతే రూపాయి విలువ పడిపోయినట్టు. రూపాయి విలువ ఎందుకు పడిపోకూడదు? మీకోసం, నా కోసం, మార్కెట్లో సామాన్య జనం కోసం కాదు. షేర్ మార్కెట్లో పెట్టుబడి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎవరైతే వేరే కరెన్సీలు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారో వాళ్ళకి ఆ కరెన్సీల్లో లాభాలు నికరంగా కనపడాలంటే రూపాయి విలువ పడిపోకూడదు. అందుకని ఇంట్రెస్ట్ రేట్ పెంచుద్ది. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే భారతదేశ మార్కెట్లో డిమాండ్ పడిపోద్ది. ఇండియన్ ఎకానమీ కాదు, ప్రపంచంలో అన్ని ఎకానమీలో ఫైనాన్స్ క్యాపిటల్ చుట్టూ పనిచేస్తున్నాయి. షేర్ మార్కెట్లు గుండెకాయగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. దీనిలో అన్ని బ్యాంకులకి మ్యాండేట్ ఉంది. ప్రపంచంలో అన్ని బ్యాంకులకి ఈ మ్యాండేట్ ఉంది. ద్రవ్యోల్బణం ఇంతకంటే పెరగకూడదు. అమెరికాలో అయితే 2% ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ వాళ్ళు కూడా లాభాలు చూపించాలి కదా మార్కెట్కి. సో ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థలో నడుస్తున్నటువంటి బ్యాంకుల తాలూకు, కేంద్ర బ్యాంకుల తాలూకు వ్యవహార శైలి మొత్తం, వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరగకూడదని కథలు మొత్తం మన కోసం చెబుతారు పేరు డెలివరీ టు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు, అది ఫైనాన్స్ పెట్టుబడిదారులు. అయితే ఇందాక మీరు అన్నారు కొనుగోలు శక్తి పెంచడానికి కూడా కొంత ప్రభుత్వ పరంగా అయితే ప్రయత్నాలు జరగాలి. బెనిఫిట్స్ అయితే అంటే మీకు కొన్ని ఇప్పుడు మీకు జరుగుతున్నాయి ఏంటి? ఇప్పుడు మీరు అన్న లాస్ట్ టైము ఇన్కమ్ ట్యాక్స్ మీద స్లాబ్ పెంచారు. అలాగే మీరు ఇందా మనం మాట్లాడుకున్న క్రెడిట్ కార్డుల మీద ఇంట్రెస్ట్ రేట్ స్లాబ్ క్యాప్ పెట్టాలి. తర్వాత ఇంకా మరి చాలా ఉన్నాయి. ఇట్లా జిఎస్టీ కూడా మనం చూసాం కదా మొన్న, జిఎస్టీ రేట్లు మార్చారు. దీని ద్వారా అంతా ఏం చేస్తున్నారు? కొంత మనీ జనాల చేతిలో మిగిలేటట్లు ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీకు చిన్న సన్నటి తేడా ఉంది మీరు గమనిస్తే. జనాలు కట్టే పన్నుల్లోనూ జనాలు 2 రకాలుగా, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్.
ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచితే డైరెక్ట్ ట్యాక్సెస్లో డబ్బులు మిగులుతాయి. ఇన్కమ్ ట్యాక్స్లో జనాలకి అంత ట్యాక్స్ కట్టే అవసరం లేకుండా కొంత డబ్బు నా జేబులో మిగిలిపోద్ది. దాన్ని నాకు ఉపయోగం. రెండోది జీఎస్టీలో అనుకోండి, నేను కొనేది మార్కెట్లో ఏదైనా సరుకు కొంటే దాని ధర కొంచెం తక్కువకి వస్తే కనుక ఆ మేరకు నాకు డబ్బులు మిగిలితే వేరేది కొనుక్కోవడానికి ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తున్నారు మనం కట్టే డబ్బులు ట్యాక్స్ రూపంలో పరోక్ష ప్రత్యక్ష పన్నుల రూపంలో కొంత అంత కాకుండా కొంత మనకి మిగిలేటట్లు, అంతగా ఎక్కువ కట్టకుండా తక్కువ. కానీ మనకి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ ఏమి ఇవ్వటల్లా. ఇప్పుడు బడ్జెట్ లాంటివి ఏం చేస్తాయి, బడ్జెట్లో ఎలకేషన్ జరుగుద్ది, కేటాయింపులు జరుగుతాయి రకరకాల వర్గాలకి. కేటాయింపులు జరిగినప్పుడు ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది, అది డైరెక్ట్గా జనాలకు డబ్బులు ఇవ్వటం పని చేయించి. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత మిగిలేటట్లు నాకు ఏర్పాటు చేయటం, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మీకు నాకు వెసలుబాటు ఇచ్చి ఆ ట్యాక్సెస్ తగ్గిస్తే నా దగ్గర డబ్బులు మిగులుతాయి, ఉన్న డబ్బులు. కానీ మీరే డబ్బులు ఇచ్చే స్కీములు కొన్ని ఉన్నాయి. ఏది జాతీయ ఉపాధి హామీ పథకం లాంటివి ఉన్నాయి కదా, వాటిల్లో గవర్నమెంట్ పని చేయించుకొని డబ్బులు ఇస్తుంది. అంటే ఆల్రెడీ నాకు లేని ఇన్కమ్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇక్కడ మీకేమవుద్ది, ఆల్రెడీ జీఎస్టీ లాంటివి కానీ తగ్గింపు కానీ ఇట్లాంటివి ఎవరికి జనాల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకు ఉపయోగం మిగులుతాయి. అసలు ఉద్యోగం లేనోడికి, రోడ్డున పడ్డోడికి, ఏమీ లేనోడికి ఉపయోగం ఎప్పుడు జరుగుద్ది? వాడికి ట్యాక్స్ మీరు జీఎస్టీ తగ్గిస్తే ఏమవుద్ది అంటే ఎంతో కొంత మిగలచ్చు, కానీ ఏం పెద్ద ఉపయోగం. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే ఏమవుద్ది? వాడికి ఏమి ఒరిగేది ఏమి లేదు. అది మరీ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ లాంటి స్లాబులు తగ్గిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి ఉపయోగం, కట్టనోడికి ఎంతమంది కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్, ఎంతమందికి ఉందో అంత ఆదాయం. అందుకని ఏంటంటే మీరు మిగిలేటట్లు ఏర్పాటు, ఆల్రెడీ ఖర్చు పెట్టగలిగిన వాడికి మీరు మిగిలే ఏర్పాటు చేస్తున్నారు కొంత డబ్బు. కానీ ఆల్రెడీ ఖర్చు పెట్టడానికి చేతిలో పైసా లేని, రోడ్డు మీద పాపర్గా ఉన్నవాడికి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీగా ఉన్నవాడికి, ఈ రోజు ఎలా గడుస్తుందని వెతుక్కునేవాడికి రోడ్డు మీదకి వచ్చి మీరు డబ్బులు ఇస్తే వాడికి అది ఆదాయం, లేకపోతే ఆదాయం. అందుకని ఏంటంటే అదర్ సైడ్ కొంత అంత జరగటల్లా. బడ్జెట్లో ఏంటంటే ఈ సైడ్ జరుగుతుంది, ట్యాక్స్ ఆదాయాలు ఉన్న వాళ్ళకి, ట్యాక్స్ కట్టే వాళ్ళకో లేకపోతే డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మిగులు చూపిస్తున్నారు జనాలకి. కానీ అసలు ఆదాయం లేని వర్గాలకు ఏం చేస్తున్నారు అనే దగ్గర జనాలకి ఉద్దీపన. అది ఎకానమిక్ స్టిమ్యులస్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఈ రూపంలో ఇస్తే స్టిమ్యులస్ వచ్చేదానికంటే ఎక్కువ మందికి ఆదాయాలు లేని, ఎక్కువ నిరుద్యోగం ఉన్న, ఎక్కువ సమస్యల్లో ఉన్న జనాలు ఉన్న దేశంలో మీరు ప్రభుత్వం నుంచి జనాలకి వెళ్ళే డబ్బు పంపింగ్ ఇంటూ ఎకానమీ, మనీని పంప్ చేసేది, అది వాస్తవానికి అది పెరగాలి. సరే, బడ్జెట్ అంటే ఓవరాల్గా మనం గమనిస్తే దేశానికి మొత్తానికి వర్తించేదైనా గత కొన్నేళ్ళుగా చూస్తుంటే ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే అక్కడ కేటాయింపులు ఎక్కువ ఉంటున్నాయి. ఈసారి మనకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమన్నా కేటాయింపులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లాట్ ఆఫ్ పొలిటిసైజేషన్ ఆఫ్ ఎకనామిక్స్ పొలిటిసైజ్ అయింది. కాబట్టి జనరల్గా ఓట్ల కోసం, అంటే మామూలుగా ఓట్ల కోసం గతంలో మనకి మామూలు పద్ధతి, ఇల్లీగల్ పద్ధతి అయినా కానీ రాజకీయ నాయకులు డబ్బులు పంచుకొని ఓట్లు వేయించుకోవటం. ఇప్పుడు గవర్నమెంట్లే డబ్బులు పంచి ఓట్లు అడుగుతున్నాయి. అంటే అది వాళ్ళ జేబులోంచి కాకుండా ఖజానా నుంచి డబ్బులు పంచి చాలా చోట్ల జరుగుతుంది. అదే కదా ఏపీలో జరిగింది, గతంలో ఎప్పుడైనా. ఇప్పుడు ఎలక్షన్ల ముందు చేసేది అదే. 5 ఏళ్ళు నడిపే స్కీములు వేరు. 5 ఏళ్ళు నడిపే స్కీములు అంటే ఎలక్షన్లో మేనిఫెస్టోలో వాగ్దానం చేస్తారు, అధికారంలోకి వస్తారు, ఆ స్కీమ్ నడుపుతారు. అది లంచమాలనేం మనం. కానీ ఎలక్షన్ల ముందు ఇస్తారు కదా. మీకు ఇక్కడ కూడా ఇచ్చారుగా, ఇక్కడ బీహార్లో 10,000 ఏదో ఇచ్చినట్టున్నారు ఎలక్షన్ ముందు. అది ఎక్కడి నుంచి ఎవడప్ప సొమ్ము అంటారు కదా. పబ్లిక్ డబ్బులు పబ్లిక్ ఇచ్చేశారు తీసుకెళ్ళి, వాళ్ళ జేబులోంచి దిగిలే ఎవరు. ఇవి పెరుగుతున్నాయి. మీకు అంతకుముందు పసుపు కుంకుమ ఏపీలో ఎలక్షన్ల ముందే కరెక్ట్గా ఇక్కడ పనిచేయాలా, అక్కడ పనిచేసింది బీహార్లో. ఢిల్లీ ఎలక్షన్ల ముందు అది దేశానికంతా మేలు జరిగింది, కానీ చాలామంది ఉద్యోగులు వీళ్ళందరికీ ఐటీ స్లాబ్స్ మార్చింది లాస్ట్ ఎలక్షన్లో. ఢిల్లీ ఎలక్షన్ల ముందు ఢిల్లీకి ఇచ్చారు. సో పొలిటిసైజేషన్ ఆఫ్ ఎకనామిక్స్ మంచిది కాదు సార్. ఎందుకంటే నేనంటుంది వాళ్ళ యాంగిల్ నుంచి కాదు, పాలకుల యాంగిల్ నుంచి. అంటే గవర్నమెంట్, అది బీజేపీది కావచ్చు, కాంగ్రెస్ది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, కానీ వాళ్ళు మాట్లాడేది ఆ ఎకనామిక్స్ పొలిటిసైజ్ చేయకూడదు అనేది మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే యాంగిల్ ఏముంటుందంటే పాపులిజం అంటారు కదా, జనాలకి ఇట్లా ఈ విధంగా చెడగొట్టేస్తున్నారు. రేవడీ కల్చర్ అనే మాట, మోడీ భాషలో చెప్పాలంటే రేవడీ కల్చర్ అంటారు. రేవడీ కల్చర్ అంటే ఏంటంటే జనాలకు ఉచితాలు వద్దు అని. నేను కూడా ఉచితాల యాంగిల్ అంటే ఇప్పుడు మిక్సీలు ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తాం, ఇట్లాంటివి ఉన్నాయి కదా. మిక్సీలు ఇస్తాం, లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి అన్నీ, చీరలు ఇస్తాం. చీరలు మంచి కూడా గెలుస్తున్నారు కదా, ఇక్కడ మనం కూడా చూస్తున్నాం కదా, చీరలు పంచుతున్నారు. ఇట్లాంటి వ్యవహారాలు నేను చీరలు అంటే గవర్నమెంట్ పంచేది కాకపోయినా సరే, ఏదైనా కానీ ఉచితాలు అనేవి కొన్ని, నేను అగెనెస్ట్. కానీ మీరు స్కూటీ ఇస్తారు ఒక ఆడపిల్లకి, స్కూల్కి ఇంటర్మీడియట్ ఆడపిల్లకి స్కూటీ ఇస్తారు. వై నాట్? ఎంతమంది చదువుకుంటున్నారు? దానివల్ల చాలా మేలు జరిగింది, ప్రోత్సాహం చాలా మేలు జరిగింది. మీకు కనపడదు అది మేలు. ఫీజు రీంబర్స్మెంట్ ఉంది ఇక్కడ, రాజశేఖర రెడ్డి తెచ్చిన తర్వాత అన్ని చోట్ల 2 చోట్ల దరిదాపు
సరే కొన్ని దాన్ని అటు ఇటు చేస్తున్నారు, గొడవలు అవుతున్నాయి. ఇక్కడైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు, 10,000 కోట్ల దాకా ఏదో బకాయి ఉందనేది గొడవ అయింది, అది వేరే విషయం. కానీ యాజ్ ఎ స్కీమ్ అది ఎంతమందికి మేలు చేసింది? అది మీరు ఉచిత పథకం అంటే ఎలా? ఎందుకంటే నేను అనేది ఇప్పుడు నాకు తెలిసిన కేసే ఒకటి చెబుతా. ఒక అబ్బాయి ఫీజు రీయింబర్స్మెంట్ దూరపు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఫీజు రీయింబర్స్మెంట్, పూర్ ఫ్యామిలీ, చిన్న గేదెలు ఉండే, 1-2 ఎకరాలు ఉండేవి. ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఇంజనీరింగ్ చదువుకున్నాడు, బాగా తెలివైనోడే. అమెరికా పోయి జాబ్కి వెళ్ళాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళాడు. కొంత ముందు చదువుకున్నాడు 2 ఏళ్ళు, తర్వాత బ్యాంక్ లోన్ తీసి చదువుకొని ఆ తర్వాత ఉద్యోగం చేరాడు. తర్వాత సొంతగా కన్సల్టెన్సీ లాగా చేశాడు. ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అవుతుందేమో. ఆ మొదటి 7-8 సంవత్సరాల లోపే అతను ఆల్మోస్ట్ అతను వ్యాపారంలో కానీ ఏదైనా కానీ ఒక 150 కోట్లు అతను ఆదాయం. అవన్నీ భారతదేశ ఎకానమీలో కూడా వచ్చినాయి చాలా. అతను పెట్టుబడులు పెట్టాడు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాడు, వాటిల్లో పెట్టుబడులు అన్నీ అక్కడ ఉంచుకోరు కదా, ఇక్కడ కూడా పంపాడు డబ్బులు చాలా. మన ఎకానమీ కూడా బూస్ట్ వచ్చింది కదా. అది పాపులిస్ట్ స్కీమ్ ఎలా అవుతుందండి? ఉచితాలంటే అతని వల్ల ఎంత మేలు జరుగుతుంది ఎకానమీకి? ఇప్పుడు అతను అక్కడికి పోయి అమెరికా నుంచి సంపాదిస్తున్నాడు, అతను డబ్బులు సంపాదించి అతని ఆదాయం పెరిగిన కొద్దీ ఎకానమీకి మేలు జరగట్లా. దాన్ని కూడా ఉచిత పథకం అంటే ఎలా? చాలామంది చదువుకొని ఉచితాల్లో పోయారు. ఉచితాలను వీళ్ళు అనే వాటిల్లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్లో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ బాగుపడ్డ కుటుంబాలన్నీ ఎకానమీకి బలమే కదా. అది ఉచితం కాదు, అది తప్పు వీళ్ళు మాట్లాడుతుంది పాపులిజం. అలాగే హెల్త్ స్కీమ్ ఉంది, ఆరోగ్యశ్రీ. నాకు దాని అబ్జెక్షన్ మొదటి నుంచి ఎక్కడ ఉందంటే, మీరు గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ని స్ట్రెంథన్ చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్లకి లక్షల కోట్లు ధారాదత్తం చేయడం ఇప్పుడు కూడా నాకు అబ్జెక్షనే. అది మీరు దీన్ని వదిలేసి ప్రైవేట్ వాళ్ళకి సరే, మంచిలో ఎంత చెడు అనుకున్నా దానిలో కొంత మంచి. ఎంతమందికి మేలు జరిగింది ఆరోగ్యశ్రీ వల్ల? ఎంతమంది చనిపోయే పరిస్థితి, ఆల్మోస్ట్ గుండె ప్రాబ్లమ్స్ పుట్టిన పిల్లలు ఎంతమంది బతికారు? లేకపోతే పెద్దవాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి కుటుంబానికి అత్యవసరం, వాళ్ళ ఆదాయం లేకపోతే కుటుంబం నడవని స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయే స్థితి నుంచి బయటపడి వాళ్ళ కుటుంబాలు దెబ్బతినకుండా ఆగినాయి? ఎంతమంది అసలు ఆల్రెడీ ఈరోజు మీకు మిడిల్ క్లాసెస్ ఉన్నాయి. మిడిల్ క్లాసెస్ చాలా పెద్ద ఎత్తున, పేదవాళ్ళు సామాన్య జనం కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఆ ఖర్చు భరించలేక ఆఖరి కుటుంబాల చేతికి రోడ్లు పడుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున కుటుంబాలు హెల్త్ ఖర్చులు భరించలేక. విద్య కూడా అలాగే ఖరీదైంది. కానీ ఇవన్నిటి నుంచి జనాలను ఆదుకుంది హెల్త్ స్కీమ్, ఆరోగ్యశ్రీ. సో ఇవన్నీ కొన్ని మరీ ప్రధాన్ని ఉచితమని మాట్లాడటం, రేవడీ కల్చర్ అనేది కూడా మంచిది కాదు. మనం రేవడీ కల్చర్ గురించి అంత మాట్లాడుతున్నాం, కానీ ఒక చిన్న ఇది మనం ఇవన్నీ మాట్లాడుకుంటాం జనానికి ఇచ్చేదాని గురించి. కానీ పెద్దవాళ్ళకి ఇచ్చేదాని గురించి ఎందుకు మాట్లాడడం? వెరీ బిగ్ కార్పొరేట్లు ఉన్నారు, లేకపోతే సరే వాళ్ళకి అసలు ఇవ్వద్దని నేను చెప్పటల్లా. ఏదైనా ఇన్సెంటివైజ్ చేయటం, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ అని తెచ్చారు, పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడటల్లా. కానీ వాళ్ళు ఇస్తున్నారు కదా వాళ్ళకి. అదే కాదు, ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు మీరు. నా 2019లో ఒకేసారి 10% ట్యాక్స్ తగ్గించారు కార్పొరేట్లో. ఒకేసారి 10%, 32% ఆర్డర్ అనేది 20%. అంటే ఎంత? 1,45,000 కోట్లు సంవత్సరానికి గవర్నమెంట్కి ఆదాయం పోయింది. ఆ ట్యాక్స్ తగ్గించడం వల్ల సంవత్సరానికి పోతుంది. ప్రతి సంవత్సరం 1,45,000 కోట్లు. అప్పటి నుంచి 2019 నుంచి తగ్గిపోయింది ఆదాయం. మరి దాని గురించి ఎవరు మాట్లాడమే? మరి దానివల్ల ఏమన్నా కార్పొరేట్లో పెట్టుబడులు పెరిగినాయా? కార్పొరేట్ల డబ్బుల ఇప్పుడు 1,45,000 కోట్లు ట్యాక్స్ తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందంటే ఆ డబ్బులు కార్పొరేట్ వాళ్ళ దగ్గర మిగిలిపోయినాయి కదా. వాళ్ళు దాన్ని ఏమైనా పెట్టుబడి పెట్టి కొత్త ఉద్యోగాలు వచ్చినాయా? 2019 టు దిస్ డే నిర్మలా సీతారామన్ గారు మొత్తుకుంటానే ఉన్నారు కదా, మేము మీకోసం ఎంత చేస్తున్నాం, మీరు పెట్టుబడులు పెట్టరేంటి, ఏవైనా మీ యానిమల్ స్పిరిట్స్ అంటే యాడమ్ స్మిత్ మాట. అది కార్పొరేట్లకి కానీ క్యాపిటలిస్ట్ కానీ ఒక యానిమల్ స్పిరిట్ ఉంటుంది. అతను ప్రాఫిట్ సాధించాలని దానికోసం అతను పెట్టుబడి పెడితే జనాలకు ఉద్యోగాలు వస్తాయని. కానీ మీరు ఇంత ట్యాక్స్ రాయితీ ఇచ్చినా కానీ వాళ్ళు కొత్త పెట్టుబడులు పెట్టాలా, పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులు తగ్గుతున్నాయి. మీరు మరి దాని ఏ ప్రయోజనం లేకుండా అంత ప్రయోజనం వాళ్ళకి ఇస్తున్నారు కదా. జనానికి ఏ ప్రయోజనం లేకుండా వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా ఉద్యోగాలు రాకుండానే లక్షల కోట్లు వదులుకుంటే మాట్లాడలేదుగా మనం. నేను అనేది ఏంటంటే, ఇటు మాట్లాడేటప్పుడు అటు కూడా మాట్లాడండి. మీరు టాకింగ్ అబౌట్ ఉచితాలు, ఏదైతే అనవసరంగా ఎన్నికల కోసం మీరు అన్నట్టు ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చే ఒక రకమైన నీచమైన ప్రజల్ని దిగజార్చే సంస్కృతి. ఆ సంస్కృతి మీ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు కార్పొరేట్లకు ఇచ్చే వాటిని గురించి మాట్లాడేది. నేనేం ఇది మంచిదంటల్లా, కానీ ఇదేం మంచి జరిగిందని అడుగుతున్నా. ఇది మంచి జరగట్లేదు కదా. వేర్ ఆర్ యూ బ్యాలెన్స్డ్? మనం ఇద్దరం ఉన్నాం జర్నలిస్ట్లో, మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే అటు మాట్లాడదాం ఇటు మాట్లాడదాం. నేను అడిగేది ఒకటే, ఎవరినైనా ఇటు మాట్లాడదాం. ఇటు చెడైతే ఇటు కూడా చెడే కదా. ఇటు పెద్ద చెడు జరుగుతుంది. ఇంకా ఇటు జనాలకి ఇచ్చేది పీనట్స్, ఇటు
ఎలుకలు పోయే కంతలు వదిలేసి ఎలుకలు పోయే కంతలు పట్టుకుంటే ఏం ఉపయోగం? జనాలకి ఇచ్చే పీనట్స్ గురించి మనం వరి అవుతున్నాం, ఇటు పోతున్న పెన్నీ గురించి వరి అవుతున్నాం, పౌండ్లు పోతున్నాయి కదా ఇటు పక్కన. వరి నాట్ క్వశ్చన్. సో అయితే ఈ స్కీములు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. ప్రాజెక్టుల గురించి మాట్లాడితే జనరల్గా ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనకు ఔటర్ రింగ్ రైల్ గురించి, తర్వాత యాదాద్రికి ఎంఎంటీఎస్ గురించి తరచూ ప్రస్తావిస్తున్నారు. అలాంటి వాటికైనా కేటాయింపులు చేయాల్సిన అవసరం జరగచ్చు. ఎందుకంటే మీరు మామూలుగా అది జిహెచ్ఎం, నేను ఇందాకన్నా ఎన్నికలు అన్నారు కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ రీజనల్ రింగ్ రోడ్డు, లేకపోతే యాదాద్రి ఎంఎంటీఎస్, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్, ఔటర్ రీజనల్ ట్రైనో ఏదో మెటీరియల్ అవ్వచ్చు బహుశా దెర్ ఇస్ ఎ స్కోప్. ఎందుకంటే వాళ్ళకి హైదరాబాద్ మీద ఎప్పుడు హోప్ ఉంటుంది. హైదరాబాద్ సిటీ సిటీస్ అన్నిటి మీద బీజేపీకి ఎప్పుడు పట్టు ఉంటుంది. సిటీస్లో ఎంత వీక్ అయినా ప్రతి సిటీస్లో తిరువనంతపురం గెలుచుకున్నారు కదా, మీకు అక్కడ దాకా ఎందుకు? కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో మామూలుగా అయితే బీజేపీ గెలుస్తారు మనం అనుకో, అట్లాంటి తిరువనంతపురం సిటీలో గెలిచారు కదా. సిటీస్లో బీజేపీకి ఎప్పుడూ అనుకూలత ఉంది, రైటిస్ట్ పార్టీకి. ఇప్పుడు దానికి ఉన్న స్ట్రెంత్ అది కాబట్టి తనకున్న స్ట్రెంత్ని వాళ్ళు లెవరేజ్ చేసుకోవాలంటే ఏదైనా స్కీమ్ చేస్తే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఆ తర్వాత బెంగళూరు కూడా ఉన్నాయి కదా దాంతో పాటుగా, ఈ పక్కనే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి గుర్తులేదు కానీ నాకు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏమన్నా చేస్తే ఐటీ ఉద్యోగులకు కానీ ఏమైనా చేసేది కానీ ఈ రెండు సిటీల్లో ఉపయోగపడుతుందని ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఐటీ ఉద్యోగులు కాన్సన్ట్రేటెడ్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, పూనా ఇట్లాంటి ఫ్యూ సిటీస్ కాబట్టి ఐటీ ఉద్యోగులకు చేస్తే ఈ సిటీస్లో ఉపయోగం. ఈ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంటే వాళ్ళు ఓళ్ళలో కాకుండా. రెండోది అలా కాకుండా ఇట్లాంటి ఏమైనా జనరల్ ప్రాజెక్టులు ఇచ్చి ఓవరాల్ పబ్లిక్ని మెప్పించుకుంటే సిటీస్ గెలుచుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ కొంచెం స్ట్రెంత్ ఉన్న చోట ఇంకాస్త యాడ్ చేసుకుంటే మంచిదని చూసుకోవచ్చు. బహుశా ఏమైనా రావచ్చు వీటి లెవెల్స్కి. కాకపోతే ఏంటంటే మీరు మెట్రో ఫేజ్ 2 మాత్రం వాళ్ళు ఇవ్వటల్లా. మెట్రో ఫేజ్ 2 రేవంత్ రెడ్డి అడుగుతున్నారు కదా, కొంచెం దానికి వాళ్ళిద్దరి మధ్య ఏదో టజల్ ఉంది. అది మనకు కూడా నచ్చని ఉన్నాయి. ఎల్ఎన్టీ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని మేనేజ్ చేయగలరా లేదా అని. నేనే ప్రైవేట్కి అనుకూలం కాదు కానీ ఎల్ఎన్టీ డిడ్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. ఎల్ఎన్టీ మెట్రోని చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఫేజ్ 1లో వాళ్ళు బాగా నడిపారు కదా, చాలా బాగా నడిపారు. గవర్నమెంట్ తీసుకుంటే మళ్ళీ గవర్నమెంట్ గురించి నాకేమీ అన్ని చోట్ల గవర్నమెంట్ అని కాదు కానీ ఇక్కడ ఎందుకో కొన్ని మేనేజ్మెంట్ అనేది కొంచెం అది రిస్క్ కదా, సెక్యూరిటీ సేఫ్టీ రిస్క్ ప్రజలకు కూడా. అయితే ఈసారి ఇందాక మీరు అన్నట్టు బెంగళూరు నగరపాలిక సంస్థలు జిహెచ్ఎంసీఏ కాకుండా ఈ ఏడాది తమిళనాడు, అస్సాము, వెస్ట్ బెంగాల్, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. సో అందుకని ఈ బడ్జెట్ గురించి మనము ఇంత ముందుగా ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. పెద్ద కేటాయింపులు ఉండొచ్చు. అంటే మీకు మేజర్గా ఏంటంటే వీళ్ళ దృష్టి తమిళనాడు కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలనేది ప్రధానంగా వెస్ట్ బెంగాల్ మీద. కేరళ మీద దృష్టి ఉంది కానీ ఇప్పుడు గెలవరు. ఇప్పుడు ఏదో ఎల్డీఎఫ్ ఓడిపోతే యూడీఎఫ్ గెలుస్తుంది కానీ వాళ్ళు గెలవరు కాబట్టి దాని మీద పెద్ద పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఇన్ని చోట్ల స్కాటర్ చేసే డబ్బులు తేలేరు కదా. అందుకని ఏంటంటే ప్రధానంగా వాళ్ళు వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. తమిళనాడు మీద కొంత పెడతారు కానీ వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువ పెడతారు. నేను అనుకుంటే ఈసారి వెస్ట్ బెంగాల్ కేటాయింపులు ఈ బడ్జెట్లో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ తమిళనాడు, ఆ నెక్స్ట్ ఎందుకంటే తమిళనాడులో ఆల్రెడీ కొంత ఇన్రోడ్స్ ఏర్పరచుకున్నారు. అంటే అంతకుముందు ఎమ్మెల్యేలు గెలుచుకోవటం కానీ అన్నాడీఎంకే చేతులు మెలిపెట్టి మొత్తానికి పొత్తు పెట్టుకున్నారుగా. మళ్ళీ అది పొత్తు దిగింది, మళ్ళీ కుదిరింది కూడా అనుకుంటా. అది ఈసారి ఏదైనా తమిళనాడు, కేరళ నెక్స్ట్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్కి మాత్రం ఈసారి బాగా ట్రై చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఐఆర్ మీద వివాదాలు ఉన్నాయి. ఈ ఓటరు దీని మీద ఓట్లు తొలగించడం దీని మీద మమతా బెనర్జీ కూడా చేస్తుంది. అది ఏమో మనకైతే రకరకాలుగా ఉన్నాయి వర్షన్స్. మనం జర్నలిస్ట్గా ఆలోచిస్తే, బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తే నిజంగా దొంగోట్లు తీసేస్తున్నారా అంటే ఇప్పుడు తీసేస్తే మంచిదే. దొంగోట్లు ఎందుకు ఉండాలి అసలు? ఎవరు గెలిచినా పర్లేదు, వేరే విషయం. కానీ మనమే గెలవాలని లేదు. అంటే మనం అంటే పలానా పార్టీ గెలవాలని మనకు లేదు కానీ దొంగోట్లు ఉంటే తీసేస్తే మంచిది. కానీ అసలు మా ఓట్లు తీసేస్తున్నారని గోల కదా ప్రతిపక్షాలు. రాహుల్ గాంధీ కూడా చాలా చెప్తున్నాడు. సో దాంతోపాటు ఇటు పక్క ఓట్లు ఇది జరుగుతుంది. దీంతోపాటు అదనంగా మీరు అడిషనల్గా స్టేట్కి ఎకనామిక్గా ఏమన్నా బెనిఫిట్ చూపిస్తే చాలా చోట్ల అది చూద్దాం. వెస్ట్ బెంగాల్కి ఎక్కువ జరుగుతుంది. సరే, ఇవన్నీ ఇలా ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి. అయితే ఎన్డీఏలో మనకు కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలకంగా ఉంది అధికారంలో రావడానికి. సో లాస్ట్ ఇయర్ కూడా అమరావతికి కొంత కేటాయింపులు చేసి ఇచ్చారు. ఈసారి కూడా అలాంటి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ చేసుకోవచ్చా? అంటే వడ్డించేవాడు మనవాడైతే చంద్రబాబుకు లోటే ఉంటుంది అనేది. మోడీ ఆధారపడి ఉన్నారు చంద్రబాబు మీద. ఆయన సీట్లు అవసరం కదా, 16 సీట్లు మొత్తం వాళ్ళ ఎంపీ సీట్లన్నీ
మోడీకి ఈరోజు పవర్లో నిలవ 240 బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు కదా. సో చంద్రబాబుని ప్లీజ్ చేయటం మోడీకి అవసరం, మోడీని ప్లీజ్ చేయటం చంద్రబాబుకి అవసరం. ఏదైనా అమరావతికి కూడా తెచ్చుకోగలుగుతున్నాడు కదా చంద్రబాబు, అవును. కొంత తెచ్చుకుంటున్నాడు కదా. దానిలో అక్కడ లోకల్గా రైతులు అసంతృప్తి ఉండొచ్చు, ఇంకా ఎక్స్పాన్షన్ ఎందుకు, ఇంకా కొత్తగా ల్యాండ్ తీసుకుంటే మాకున్నది డైల్యూట్ అయిపోతుంది కదా, మా వాల్యూ తగ్గుతుంది, ల్యాండ్ డిమాండ్ లేదు. సో ఏదేమైనా కానీ ఏంటంటే చంద్రబాబు అయితే బాగానే తెచ్చుకోగలుగుతున్నాడు కేంద్రం నుంచి సఫిషియెంట్గా. ఆబ్వియస్గా కనపడుతుంది, చాలా బలంగా ప్రభావం చూపించి తెచ్చుకోగలుగుతున్నాడు డబ్బులు. నో కంప్లైంట్స్ ఏమీ లేవు జనరల్గా. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా తెచ్చుకుంటాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంత తెచ్చుకుంటాడు కానీ దానిలో బేరసారాలు జరుగుతాయి. ఎందుకంటే ఎలక్షన్లు ఇప్పుడే లేవుగా ఏపీలో, మళ్ళీ 3 ఏళ్ళు టైం ఉంది కదా, 2 ఏళ్ళు అయినా 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఇస్తారు. కానీ మరి వెస్ట్ బెంగాల్కి ఇచ్చినంత ఇవ్వకపోవచ్చు నేను అనుకోవటం. వాళ్ళ అది కదా అసలు. అంటే అసలు బేసిక్గా సవతి తల్లి ప్రేమలాగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పెంచుకున్న వాళ్ళు బలంగా లేరు కదా. వాళ్ళ ఒరిజినల్గా వాళ్ళకి కావాలి, వాళ్ళకి దక్కాలనుకుంటుంది బెంగాల్. కాబట్టి అది ఉండొచ్చు. ఎంత టీడీపీ బలంతో నిలబడ్డా కొంత బేరసారాలు అయితే జరుగుతాయి ఏపీలో. అలాగే మీరు అడగకముందే చెబుతాం తెలంగాణ పరిస్థితి ఆల్రెడీ గ్రాంట్స్ విషయంలో మనం చూస్తున్నాం. సెంట్రల్ గ్రాంట్స్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు రాలా. వీళ్ళు గ్రాంట్స్ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మనకి ఎంత గ్రాంట్స్ రావాలని అంచనా వేసుకుంటారు. ఎంత వస్తాయి ఈ సంవత్సరం, 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు ఏదో గ్రాంట్స్ అంచనా వేసుకుంటారు. ఎప్పుడు రాలా. వీళ్ళు అంచనా వేసుకున్న గ్రాంట్స్లో ఎప్పుడు ఆ మేరకు అసలు చాలా తక్కువ వచ్చినాయి. వీళ్ళు అంచనా 100 రూపాయలు వేసుకుంటే దానిలో 20 రూపాయలు 30 రూపాయలు వస్తే ఎక్కువనే పరిస్థితి. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సరే ఏదైనా కానీ ఏంటంటే ఇప్పుడు రాదు కాబట్టి ఇంకా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉంది కదా వీళ్ళకి కూడా. కాబట్టి ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రాజెక్ట్ లాగే ఇవ్వకపోవచ్చు. ఉపాధి హామీ పథకాన్ని సంస్కరణలు తీసుకొచ్చి కొంత చేంజ్ చేశారు. ఆ చేంజెస్ ఎలా ఉన్నాయంటారు? ఇప్పటి నుంచో కూడా వ్యవసాయ రంగానికి దీన్ని వర్తింపజేయాలని డిమాండ్ ఉంది. అంటే జనరల్గా దాని విషయంలో సోషల్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. వ్యవసాయ రంగంలో లింకప్ చేయటం అంటే ఇప్పుడు మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ మనకి తెలిసిందే. ఎక్కువ మంది రైతు కూలీల్లో ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఎక్కువ. రైతు కూలీల్లో వాళ్ళు ఎక్కువ, మరి కింద కులాలని వీళ్ళనేవాడు. మరి వాళ్ళకి ఇప్పుడు అగ్రకుల రైతు, పైకులం, తనకంటే పైకులం రైతు దగ్గరికి పోయి పనిచేసినప్పుడు కేవలం పనిచేయటం, జీతం తీసుకోవడం మాత్రమే కాదు, పెత్తనం కూడా ఉంటుంది అనేది. సామాజిక అణచివేత ఎప్పుడైతే రెండవ జుట్టు నా చేతిలో ఉంటుందో అణచివేతకి నాకు ఆస్కారం ఉంటుంది. పొలం నుంచి కూడా విముక్తి పొందాడుగా ఎస్సీ ఎస్టీ సామాన్య బడుగు బలహీన వర్గాలు. గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల, ప్రభుత్వానికి పనిచేయటం వల్ల హానర్, నువ్వు ఒకటి కోసం పనిచేయట్లా వాడు నిన్ను ఆ ఏరా పోరా అనలేడు కదా. ఓకే, సామాజిక విముక్తి కూడా ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకం అనేది కేవలం డబ్బులే కాదు. ఇప్పుడు చాలామంది గ్రామీణ ప్రాంత పేద మహిళలు ఎంత అవకాశం ఉండి వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళకి లేని ఆర్థిక స్వావలంబన, మనం ఇంకో మాట చెప్పాలంటే ఎంపవర్మెంట్ అంటాం కదా. వాళ్ళకి జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల వాళ్ళు బతకడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే అవకాశం వచ్చింది. అలాగే కింద కులాలు పై కులాలకి చేత అవమానాలు పడకుండా, అందరూ అవమానిస్తారని చెప్పట్లా పై కులంలో, కానీ ఆ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టకుండా వాళ్ళని లిబరేట్ అయ్యే అవకాశం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం ఇచ్చిందిగా. అయితే ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, పెట్రోలు డీజిల్ రేట్లు ఇవన్నీ బాగా పెరిగిపోయి సామాన్యులపై, మధ్యతరగతిపై ఆల్రెడీ భారం ఉండగా బంగారం ధరలు, వెండి ధరలు కూడా బాగా హద్దులు లేకుండా పెరుగుతున్నాయి. ఇవన్నిటి అల్టిమేట్గా ఇప్పుడు దొంగతనాలు, స్మగ్లింగు, కల్తీలు విపరీతంగా సమాజంలో ఎదుర్కొనేవి జరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఎలాంటి చర్యలు? అంటే మీరు దొంగతనాలు అంటే బై ప్రోడక్ట్, అక్కడ పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి సెట్ చేయాల్సింది మీరు కట్టడి. ఇప్పుడు బంగారం అంటే స్మగ్లింగ్ పెరుగుతుంది, బంగారం రేటు విపరీతంగా పెరిగిపోవడం వల్ల పెరుగుతుంది స్మగ్లింగ్. అంటే బంగారం రేటు పెరగటాన్ని మీరు ఆపలేరు. బంగారం రేటు పెరగటం అనేది ఏమి స్పెక్యులేషన్ కాదు, రియల్ ఎకానమీ బాగా, ప్రపంచం అంతా ఎకానమీ దెబ్బతింటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంకెక్కడ పెట్టుబడి పెట్టినా గ్యారంటీ లేదు. షేర్ మార్కెట్లో పెడితే అది అగమ్య గోచరం, రియల్ ఎస్టేట్లో పెడితే ఆ డబ్బులు తిరిగి తీసుకోవాలంటే, మీరు అమ్ముకోవాలంటే కష్టమైపోతుంది, స్టాగ్నేషన్ వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ డబ్బులు పెట్టినా దానికి నెగటివ్ అయిపోతుంది. మీరు 100 రూపాయలు పెడితే తెల్లారికి 90 అయిపోయినా ఆశ్చర్యం లేదు, అది తగ్గిపోతుంది విలువ. కాబట్టి ఇట్లాంటి క్రైసిస్లో బంగారం ఎప్పుడైనా జరిగింది ప్రపంచ చరిత్రలో అదే కదా. సంక్షోభం ప్రపంచంలో ఉన్నప్పుడు బంగారం వాల్యూ పెరుగుద్ది. గత 6,000 సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే. బంగారం బాగా పెరుగుతుందంటే ఎకానమీ బాగాలేదని. సిల్వర్ కూడా అదే జరుగుతుంది. పైగా సిల్వర్కి ఏమవుతుంది, మీకు ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది. మామూలు ఎలక్ట్రిక్ వెహికల్స్లో సిల్వర్ ఎక్కువ కావాలి. అలాగే మీకు సోలార్ ప్యానల్స్లో సిల్వర్ చాలా కావాలి. ఆల్టర్నేటివ్ ఎనర్జీ పెరుగుతుంది యూసేజ్.
ఆల్టర్నేటివ్ సోలార్ ప్యానల్స్ అన్నీ పెరిగిపోతున్నాయి కదా. అవును. పాత కోల్ బేస్డ్ ఇట్లాంటివన్నీ తగ్గుతున్నాయి, థర్మల్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటివన్నీ తగ్గిపోతున్నాయి. సో సోలార్ ప్యానల్స్ పెరిగి సోలార్ ఎనర్జీ పెరిగిన కొద్దీ సిల్వర్ యూసేజ్ అవసరం. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీలు లేకపోతే ఇంకా చాలా వాటిల్లో ఎలక్ట్రానిక్స్లు వీటన్నిటిలో సిల్వర్ కావాలి. అలాగే కాపర్ కూడా, కాపర్ మనం మాట్లాడుకోవట్లేదు, కాపర్ కూడా సహజంగానే డిమాండ్ ఎక్కువ ఉంది. ఒక 60% దాకా సిల్వర్ డిమాండ్లో ఇండస్ట్రియల్ యూసేజ్ వల్ల వస్తుంది. కాబట్టి సిల్వర్ కూడా భారీగా పెరిగింది, 3 లక్షలు దాటిపోయింది కదా, 3,30,000 దాకా 20,000 దాకా పోయినట్టుంది. సో పెరుగుతాయి, ఇప్పుడు నియర్ టర్మ్లో తగ్గాయి కాదు, నాకు తెలిసి అయితే ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు. నిన్నేదో బాగా తగ్గిపోయినట్టున్నాయి, మళ్ళీ వాళ్ళు పెరిగింది పొద్దున్న నేను చూసినప్పుడు పెరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే వాటితో గోల్డ్దే విచిత్రం. అంటే గోల్డ్ గురించి మనం అనేది ఏంటంటే 6,000 సంవత్సరాల బబుల్ ఇది అంటారు. బబుల్స్ ఉంటాయి కదా ఎకానమీలో. .com బబుల్ వచ్చింది, షేర్ మార్కెట్ బబుల్ వచ్చింది అమెరికాలో. ఎన్నాళ్ళు ఉంది? 1990లో వస్తే 2001లో పోయింది కదా .com. 2001లో క్రైసిస్ వచ్చింది కదా .com బబుల్, ఇంటర్నెట్ బబుల్ బరస్ట్ అయిపోయింది. తర్వాత రియల్ ఎస్టేట్ బబుల్ వచ్చింది 2003లో, అమెరికాలో వచ్చింది, ప్రపంచం అంతా. 2008 క్రైసిస్లో పోయింది రియల్ ఎస్టేట్ బబులేగా. ఏ బబుల్ అయినా ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు ఉంటుంది, మ్యాక్సిమం 15 ఏళ్ళు ఉంటుంది. కానీ 6,000 సంవత్సరాల నుంచి ఉన్న బబుల్ అని చెప్పి ఎవరో కామెంట్ చేశారు. ఏది? గోల్డ్ పెరుగుతూనే పోతుంది అది. అదే దానికి ఏంటంటే ఎకానమీ బాగాలేకపోతే లాస్ట్ రిసార్ట్. ఎందుకంటే మీకు కరెన్సీల వాల్యూలు కూడా పడిపోతున్నాయిగా. కరెన్సీలు ఎక్కువ ముద్ర కొట్టిన కొద్దీ, అవసరమైతే కొడతారు, అది వేరే విషయం, కానీ ముద్ర కొట్టిన కొద్దీ కరెన్సీల వాల్యూలు పడతాయి. కరెన్సీలు అమెరికన్ డాలర్ ముద్ర కొట్టి కోవిడ్ కాలంలో కొట్టారు, 2008 తర్వాత కొట్టారు, అంత ముందు కొట్టారు. అలాగే కరెన్సీలు ముద్ర కొట్టిన కొద్దీ కొడుతున్నారు ఎక్కువ, ఎకానమీకి ఉద్దీపన కానీ ఏదైనా కానీ. అది దాంతో ఏమవుతుందంటే వాల్యూలు పడిపోతాయి. కరెన్సీలో పెట్టుకుంటే వాల్యూ, నేను ఇవాళ నా జేబులో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకి నేను ఇది కొనగలిగితే వస్తువు, రేపు పొద్దున 100 రూపాయలు పెడితే రావట్లేదు, అది 120 రూపాయలు అవుతుంది. నా కరెన్సీ వాల్యూ పడిపోతుంది. కానీ గోల్డ్ వాల్యూ అలా కాదు. దీని ధర పెరిగిన కొద్దీ నా కరెన్సీలో దాని ధర పెరిగిన కొద్దీ గోల్డ్ ధర కూడా ఆ మేరకు పెరిగి ఉంటుంది, రెడీగా తట్టుకుంటుంది ద్రవ్యోల్బణాన్ని. సో క్రైసిస్కి ఇండికేటర్ అది, పెరుగుతాయి కొన్నాళ్ళు. ఓకే సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. మళ్ళీ బడ్జెట్ వచ్చిన తర్వాత మళ్ళీ వివరాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.